హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి, ప్లస్ నాకు కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. మనం ఈరోజు వచ్చేసి ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసేసామండి ఎలా ఉన్నాయో. సో కమానండి, థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. నేను కార్డ్స్ వచ్చేసి షఫల్ చేసేస్తున్నాను. మీరు ఫస్ట్ దైవనామ స్మరణ చేసుకుని తర్వాత మీ పార్ట్నర్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని, తన ఫేస్ అయితే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? కమానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాధే 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 రాధే. వన్ మోర్ టైం ప్లీజ్. ఓ పాపప్ వేస్తున్నాయండి. కప్స్ కార్డ్ వచ్చింది. ఎమోషనల్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. రాధే 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 రాధే. మన లైఫ్లో ఏదన్నా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలండి. ఆ హ్యాపీనెస్సే మనకి హెల్త్ పరంగా కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. ప్లస్ మనం చేసే పనులలో కూడా యాక్టివేట్ చేస్తుంది మనం. రాధే రాధే. ఓకే అండి. వావ్, చూసారా? కింగ్ ఆఫ్ స్వార్డ్స్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? నైస్. బాగా ఫాస్ట్ మూమెంట్, స్పీడప్గా వస్తున్నారు. అమ్మో, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఆ యూనివర్సల్ ద్వారా. యాజ్ ఎ పెంటికల్స్, డబ్బులు బాగుందండి. ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కింగ్ ఆఫ్ కప్స్, డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మీ పార్ట్నర్. ది హెరిఫెంట్, ఎవరినో సంప్రదిస్తున్నారు. వావ్, పేజ్ ఆఫ్ వాండ్స్. వన్ మోర్ టైం ప్లీజ్. The death. ది ఎంపరర్ తగ్గేదే లేదండి. బాటమ్ ఆఫ్ ఎ డెక్, 9 ఆఫ్ వాండ్స్. వావ్, 4 ఆఫ్ వాండ్స్. చూసారా? మంచి ఎనర్జీ. అబ్బా, ద క్వీన్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, 4 ఆఫ్ వాండ్స్. ఇది వచ్చేసి బాటమ్ ఆఫ్ డెక్ అండి. వీటికి నేను క్లారిఫై ఇంకో డెక్ నుండి ఇచ్చేస్తుందండి. నైట్ ఆఫ్ వాండ్స్. దట్ ఈస్ నైట్ ఆఫ్ వాండ్స్ హియర్. నైట్ ఆఫ్ వాండ్స్. క్లారిఫై. ప్లీజ్ యూనివర్సల్స్, ప్లీజ్ గైడ్ మీ. రాధే 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 రాధే. ఓకే అండి. వావ్, స్ట్రెంగ్త్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ని క్లారిఫై చేస్తుందండి. స్ట్రెంగ్త్ ప్లస్ వావ్, కింగ్ ఆఫ్ కప్స్ని, 8 ఆఫ్ వాండ్స్. గుడ్. వావ్, ఫుల్ మంచి ఎనర్జీ వస్తుందండి. 9 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్ అండి. హెరిఫెంట్ని క్లారిఫై చేసింది. పేజ్ ఆఫ్ వాండ్స్ని క్లారిఫై చేసింది హెరిఫెంట్. ఓకే, ద డెత్. వావ్, చారిట్. బాస్, ఇంత రెజ్యూమినేట్గా వస్తుంది. గుడ్. ఎంపరర్ వాట్స్ ఇక్కడ. అప్ప,
ఎంత ఇది ఈ డెక్ నుండి ఆ డెక్ నుండి ఒకటే సెలబ్రేషన్ వచ్చింది చూసారా. నేను ఇందాక కూడా మీకు చూపించాను. ఈ 2 కార్డ్స్ ఒకటే అండి. ఈ డెక్ ఆ డెక్ వేరు. నేను మీకు కార్డ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది 4 ఆఫ్ వాండ్స్, ఇది కూడా 4 ఆఫ్ వాండ్స్ అండి. 2 కార్డ్స్ ఒకటే బట్ డెక్ వేరు చూసారా. అబ్బా చాలా బాగా వస్తున్నాయి ఎనర్జీస్. ఓకే ఓకే అండి. నేను ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ చెప్తాను చూడండి. మేబీ స్టార్టింగ్ అవి ఉండొచ్చు. మీది KOS CPATH WDES T అండి, F సి అండి, సారీ. ప్లస్ ఇక్కడ మనకు డేట్స్ వచ్చి ఇంపార్టెంట్స్ చెప్తున్నాను చూడండి. 5 అండి డేట్ ఇంపార్టెంట్. ప్లస్ 8 డబల్ టైం వచ్చిందండి. 8 ఎనర్జీ చాలా ఉంది ఎవరితో. 8 3 టైమ్స్ వచ్చిందండి. 888 వావ్. 888 7 కూడా 2 టైమ్స్ వచ్చిందండి మనకి. 7 ప్లస్ 4 2 డేట్స్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అండి. మేజర్గా మనకు 8 బాగా వస్తుందండి. 8 ఆఫ్ కప్స్ వచ్చింది, 8 ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఇంపార్టెంట్గా. ప్లస్ 10th కార్డు కూడా 8. ఓకే అండి. 8 చాలా 888 వచ్చింది. మనకి ఇప్పుడు మంత్స్ వచ్చి ఇంపార్టెన్స్ చెప్తున్నా చూడండి. ఆగస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎనర్జీ ఆగస్ట్ చాలా వస్తుంది. అంటే మేబీ ఈ మంత్ నేను చెప్పేది. ఓకే ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్. 13 అంటే 4th ఏప్రిల్. ఓకే ఏప్రిల్ చెప్పేసాను. 4th ఏప్రిల్, మే, జూలై, ఫిబ్రవరి. ఓకే అండి. ఈ మంత్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి మనకి. ఇక్కడ స్వాట్స్ ఎనర్జీ మనకు ఫుల్ కార్డ్ వచ్చిందంటే అన్ని జోడియాక్ సైన్స్ అన్ని రాశి ఫలాల రీడింగ్ అవుతుందండి. ఇక్కడ వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి కదా, అందరూ చూడొచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్గా అయితే మనకు ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళకి వర్తిస్తుందండి. ప్లస్ క్యాన్సర్, స్కార్పియో, స్పైసెస్, కర్కాటము, వృశ్చికము, మీనరాశుల వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. మోస్ట్లీ అయితే జోడియాక్ సైన్స్ అన్నీ వస్తాయండి ఇందులో. వాళ్ళు వీళ్ళు అని ఏమి ఉండదు. వాళ్ళ అన్ని ఎనర్జీస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మంచి ఎనర్జీస్లో ఉన్నారండి. మీ వైపు స్ట్రెంత్గా చూసారా. కార్డ్స్ భలే వచ్చాయండి నిజంగా. క్లారిఫై తీసుకున్నా అంటే స్టార్టింగ్ నేను చెప్తున్నాను. ఇప్పుడు అట్ ప్రజెంట్ మీ పర్సన్ది ఎలా ఉందంటే మీ వైపు ఇది మాత్రం షూర్గా అండి మీరు డిస్టెన్స్లో ఉన్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ అండ్ అవుట్, కొద్దిగా కాంటాక్ట్ ఉండి లేకపోవడం అలా ఉంది. బట్ దూరంగానే ఉన్నారు, సపరేట్. అంటే మేబీ అదే లొకేషన్ అలా. అయితే ఇప్పుడు మీ వైపు దూకుడుగా చూసారా. హార్స్ ఎంత స్పీడ్గా వస్తుందో మీకు కార్డ్స్ ఆగిపోతున్నాయా. స్పీడ్గా మీ వైపు రావాలంటే అది కూడా ఏంటంటే స్ట్రెంత్ క్లారిఫై చేసిందండి దానికి. అంటే మెంటలీగా ఫిక్స్ అయ్యారనమాట. స్ట్రెంత్ అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ ఏ వేలో అయినా సరే ఒప్పించి మీ వైపు రావాలి. అంటే ఏ ఆటంకాలు ఉన్నా, ఏ ఉన్నా ఉంటాయి కదా అవి ఇవి, అవన్నిటినీ అంటే మీ వైపు రాకుండా కొంతమంది అడ్డుకుంటారు, సమ్ రీజన్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా స్ట్రెంత్తో వస్తున్నారంట. ఇన్నర్ స్ట్రెంత్ వచ్చింది. అంటే ఇది వరకు లేకుండా మీ పార్ట్నర్కి అంటే ఏది డీల్ చేయాలన్నా కొంచెం ధైర్యం ఉండకపోతుండే, ముందు స్టెప్ వేయకపోతుండే. ఇప్పుడు స్ట్రెంత్ వచ్చింది, ఇన్నర్గా స్ట్రెంత్ వచ్చింది. సో మీ వైపు ఇన్నర్గా వస్తున్నారు, అది కూడా స్పీడప్ వస్తున్నారు. షూర్గా మీ వైపు వస్తున్నారండి. సో బట్ కింగ్ ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. వాండ్స్ ఎనర్జీ కూడా ఉంది మీకు. ఖచ్చితంగా కమ్యూనికేషన్ మెసేజ్ రాబోతుందండి. వాండ్స్ ఎనర్జీ అంటే అదే. ప్లస్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ కింగ్ ఆఫ్ కప్స్ పెళ్ళి కాని వాళ్ళైతే అక్కడ ఫాదర్ ఫిగర్ ఉన్నారండి షూర్గా. అది ఒక అంటే వాళ్ళు ఏంటంటే డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, రిలేషన్స్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు. ఒక స్ట్రిక్ట్ పర్సన్ ఉన్నారండి మీ పర్సనల్ లైఫ్లో. ఈ పర్సన్ ఎనర్జీస్ కాబట్టి మీ పర్సనల్ లైఫ్లో. కాకపోతే
మీ పర్సన్ అయ్యి కూడా ఉండొచ్చండి. అంటే తను డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ రెండుగా రెజ్యూమినేట్ అవుతాయండి. మీ పర్సన్ అయితే మాత్రం డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, షూర్ అది. కానీ మీ వైపు కమ్యూనికేషన్ రాబోతుంది. కమ్యూనికేషన్ అంటే అట్ ఎనీ కాస్ట్ కమ్యూనికేషన్ స్పీడప్గా వస్తుంది. ఏంటంటే తనకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు వదులుకోరు అనమాట. అన్నిటినీ ట్యాకిల్ చేసి డబ్బుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ముందు ముందు అడుగేస్తారండి. వాళ్ళకు ఏంటంటే వాంట్స్ ఎనర్జీ కూడా వస్తుంది చూడండి. ఏంటంటే మంచి మంచి ఆపర్చునిటీసు ఆ యూనివర్సల్ ద్వారా మీ పర్సన్కి రాబోతున్నాయి. అది కూడా చూడండి, ఫుల్ ఎనర్జీ డిసైడ్ చేసిందంటే అంటే మీ పార్ట్నర్ ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారంటే వెనక ముందు ఆలోచించకుండా ఆ యూనివర్సల్ ద్వారా తనకు ఏవో సిమిటమ్స్ అండి, అంటే ఆ నాలెడ్జ్ అనేది ఇస్తుంది. అంటే మీ వైపు వెళ్ళండి, మీది తనది ఏ రిలేషన్స్ అనేది ఇప్పుడిప్పుడు తనకు జ్ఞానోదయం అంటారే, అంటే లోపలికి ఆ ఫీలింగ్స్ అనేది ఇస్తుందన్నమాట. తన వైపు వెళ్ళండి, మెసేజ్ చేయండి అనేది. అంటే మీది ఇక్కడ వచ్చేసి మేబీ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారండి మీరు, షూర్గా. అందుకనే ఈ ఫుల్ కార్డ్ రావడము, మళ్ళీ పెంటికల్స్ కార్డు ప్లస్ హెరఫెంట్ కార్డు వస్తుంది కదా, దానివల్ల చెప్తున్నాను నేను. డెత్ కార్డు కూడా వచ్చిందండి అక్కడ. మీరు ఇక్కడ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు, ఇప్పుడిప్పుడు అవేకిన్ అవుతున్నారు అన్నమాట. అంటే ఆ యూనివర్సలే తనకు అవేకిన్ చేస్తున్నారు. అంటే మీ రిలేషన్ కొరకు ఏంటి ఇంపార్టెన్స్, మీరు తన లైఫ్లో ఏంటి ఇంపార్టెన్స్ అనేది కొద్దిగా తెలుసుకుంటున్నారు. ఇక్కడ మనకు గ్యాప్లో ఉన్నారు కదా, అంటే దూరంగా ఉన్నారు కదా, దానివల్ల తను ఒక్కొక్కటి రియలైజేషన్ చేయిస్తుంది యూనివర్సల్. దాని ద్వారానే తన స్ట్రెంత్ తెచ్చుకొని స్పీడప్గా మీ వైపు వస్తున్నారని చెప్పాను కదా. వాంట్స్ ఎనర్జీ కూడా వస్తుందంటే ఇవన్నీ తనకు రియలైజ్ చేసేది యూనివర్సల్ ద్వారా అవుతున్నారండి, వేకప్ అవుతున్నారు. అది ఫుల్లా అంటే తనకు యూనివర్సల్ సపోర్ట్ ఉంటుంది. యూనివర్సల్ ద్వారా అన్ని వే ఆఫ్ దారులన్నీ చూపిస్తుంది. వెనక ముందు ఆలోచించకుండా ముందుకు అడిగేస్తారు. ప్రతి దాంట్లో సక్సెస్ ఉంటుందండి. ప్లస్ ఏంటంటే వాళ్లకు యూనివర్సల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అన్నిట్లో సక్సెస్ సాధిస్తారు. ముందు అడిగేస్తారండి. ఇంకా అది ఇదని ఆలోచించి తక్కప్ కారు. తర్వాత ఇవన్నిటి కూడా ఏంటంటే హెర్ఫెంట్ అండి. మనకు ఇవన్నీ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో సంథింగ్ స్ట్రగుల్ అయ్యింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు గతంలో. వాటన్నిటి కూడా మీ పార్ట్నర్ ఏంటంటే చూసారా, మధ్యలో ఏదో గ్రహణం అంటే సంథింగ్ డిస్టెన్స్ పాటించారు. మేబీ బ్లాక్ చేశారో ఏం చేశారో, మీ ఇద్దరు మధ్యలో డిస్టెన్స్ వచ్చినప్పుడు తనకు చెప్పాను కదా, హెర్ఫెంట్ అంటే ఒక మన యూనివర్సల్ ద్వారా తనకి అన్ని రియలైజేషన్ చేస్తుందన్నమాట. అంటే సమ్ లెసన్స్ ఉంటాయి, అవి నేర్పిస్తుంది. అది కూడా యూనివర్సల్ ద్వారా ఒక హెర్ఫెంట్ అంటే ఒక గురువు అండి. గురువులను సంప్రదిస్తారు కదా, గురువుని సంప్రదించారు. ఆ మధ్యకాలంలో ఎప్పుడంటే మీకు దూరంగా ఉన్నప్పుడు, అంటే మీరు కమ్యూనికేషన్లో లేనప్పుడు తను అన్నీ రియలైజ్ అయ్యారండి. అంటే మనకు యూనివర్సల్ వచ్చి ఒక రిలేషన్ని ఆ ఇంపార్టెన్స్ ఏంది, స్పెసిఫిక్గా ఈ సోల్ జర్నీలో ఆ ఇంపార్టెన్స్ ఏంది, అసలు ప్రాముఖ్యత ఏంది, ఎలా నడుచుకోవాలి అని అన్ని ప్రతి ఒక్క లెసన్స్ తనకు నేర్పిస్తుందండి. ఆ లైఫ్లోకి ఎవరో కొన్ని పంపిస్తుంది, ఒక గురువులను కాకపోతే మోటివేషన్ చేసే వాళ్ళను ఎవరినో పంపించి వాళ్ళకి అన్ని జ్ఞానోదయం కల్పిస్తుంది. అలా ఒక హెర్ఫెంట్ ఒక గురువు ద్వారా మీరు డిస్టెన్స్లో ఉన్నప్పుడు, తను మీతో డిస్టెన్స్లో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకున్నారండి. మీ అంటే డిస్టెన్స్ అప్పుడు దూరంగా వెళ్ళారు మీకు. ఇక్కడ చూసారా 9 ఆఫ్ కప్స్ అంటే అన్నీ ఉన్నా తనకు మనశ్శాంతి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు ఏంటి ఎలా అన్నప్పుడు ఆ యూనివర్సల్ తన లైఫ్లోకి ఒక గురువుని, కాకపోతే తనే వాళ్ళ గురువుని ఎలా అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇదని సంప్రదించారు, అన్నీ కనుక్కున్నారు. సో దానివల్ల తనకి ఒక కమ్యూనికేషన్ చేయాలి, మాట్లాడాలి అనేది ఒక అలా యూనివర్సల్ తనకు అన్ని సిమ్టమ్స్ ఇచ్చి చూపించిందండి. అంటే రిలేషన్ ఏంటి ఇంపార్టెన్స్ అనేది, ఎలా మూవ్ కావాలనేది. సో తర్వాత పేజ్ ఆఫ్ వాండ్స్ ఒక న్యూ స్టార్ట్అప్ చేయడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ద ఎంపరర్ అది కూడా ఎలా అంటే ఒక బాగా దృఢంగా గట్టిగా ఎలా అయినా సరే ఈ రిలేషన్ని స్థిరంగా చేసుకోవాలని ధీటులో ఉన్నారండి, షూర్గా. చూడండి ఫస్ట్ ఇలా ఉంటుండే, నేను క్లారిఫై పేజ్ ఆఫ్ వాండ్స్కి ద ఎంపరర్ ఇచ్చారండి. ఎంపరర్ అంటేనే తను ఒక్కసారి డిసైడ్ అయితే, ఇక్కడ ఎంపరర్ 2 times వచ్చిందండి.
అంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఒక స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. తను నిర్ణయించుకుంటే ఏ అంటే నిర్ణయాన్నైనా ఒక గట్టిగా, అంటే అది ఎంత నష్టమైనా ఏమైనా దానిపైన నిలబడి ఉంటారండి. అంటే ఒకటి మంచి అవుతుంది అంటే దానికోసం ఇంకొక దాన్ని వదిలేసుకోవడానికి కూడా రెడీగా ఉంటారంటే అంత స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉంటుందండి. అంటే అంత ప్రో లోపలికి మనసు గట్టిగా ఉంటుందంటారే అలా ఉంటారనమాట. ఎంపరర్ 2 times ఎంపరర్ వచ్చిందండి మనకు మీ కార్డులో. మీ పర్సన్ చాలా ఈగో, సాడిస్ట్, అంటే తందే చెల్లాలి, ఇక మీది చెల్లొద్దు అనే దాంట్లో ఉంటారు. అంటే ఒక డామినేట్ క్యారెక్టర్, ఒక స్టబన్ అనమాట. అందువల్లనే డిస్టెన్స్ వచ్చింది మీ మధ్యలో. మొత్తం మీద ఈ రీడింగ్లో మీ పర్సన్ మాత్రం ఒక డిమాండింగ్, తందే చెల్లాలి, ఇక మీద ఉండొద్దు, డూ ఆర్ డై అంటారే. అంటే వాళ్ళది అంతే, ఏదైనా పని చేయించుకున్నా ఇక్కడ ఆఫీస్లో ఎక్కడైనా కానీ ఆ టైం ప్రాపర్గా ఇస్తారు, ఆ టైం లోపల ఆ వర్క్ అయిపోవాలి అంతే, ఇంకో మాట లేదు. రూల్స్ జారీ చేసామంటే దాన్ని ఇంప్లిమెంట్ కావాల్సిందే, ఇంకో మాట ఎవ్వరు మాట్లాడొద్దు. నేను డిసైడ్ చేసిందంటే ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటారే, అలా ఉంటుంది వాళ్ళ నేచర్. చాలా స్ట్రిక్ట్ నేచర్, అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. తను అనుకున్నది సాధించడానికి నిర్ణయాలు చాలా ఎంత ఎంత నష్టపోయినా సరే కానీ ఆ నిర్ణయాలపైన గట్టిగా ఉంటారండి. అంటే అట్లా డిసైడింగ్ పవర్ అలా ఉంటుంది తంది. సెంటిమెంటల్గా లోన్ కారు, నేను చెప్పడానికి అది రీజన్. మీరు మాత్రం చాలా సెంటిమెంటల్ పర్సన్, ఇమోషనల్గా ఫీల్ కారు, అన్నీ ప్రాక్టికల్గా ఉంటారు కాదండి. కానీ చారిట్ ఇప్పుడు తనకు డెత్ అంటే గతంలో అయినవన్నీ వదిలేసి, చూసారా ఇక్కడ చాలా బాగా వచ్చిందండి రీడింగ్. డెత్ అండి, గతంలో మీకు జరిగిన మనస్పర్ధలు, గొడవలు, ఎనీథింగ్ అన్నిటినీ వదిలేసి, అంటే మనకు యూనివర్సల్ ద్వారా తనకు సమ్ లెసన్స్ నేర్చుకున్నారు. అంటే యూనివర్సల్ అలా వాళ్ళకు నేర్పిస్తుందండి లెసన్స్. అది అలా అయ్యే వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడు అర్థమైపోతుంది ఏంటా అన్నది. గతంలో జరిగిన అన్ని విషయాలన్నీ డెత్ క్లియర్ చేసేసి ఇప్పుడు ద హెర్ఫెంట్ అంటే న్యూగా మంచి ఒక డిసైడింగ్ చేసుకొని ఏది మంచి ఏది చెడు, ఎలా వెళ్తే ఎలా మూవ్ అవుతుంది, నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా అనేది జ్ఞానోదయం ఉంటుందండి. ప్లస్ మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ శివభక్తుడై కూడా ఉండవచ్చండి. ప్లస్ తనకు మంచి ప్రాపర్టీస్ని గెయిన్ చేసే కెపాసిటీ ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా మూమెంట్ చేయాలి, మన లైఫ్లో ఎలా నడుచుకోవాలి అనేది ఒక నాలెడ్జ్ ఉంటుందండి. నాలెడ్జ్ చాలా షార్ప్గా ఉంటుందండి. చారిట్ అంటే కూడా కొత్త అడుగులు ముందుకు వేయడం అనమాట. మంచి ఎనర్జీ అండి. చారిటీ ఒక గుడ్ ఎనర్జీ. డెత్ అయిపోయి ఒక గుడ్ ఎనర్జీకి వచ్చారు. సూపర్గా ఉందండి. మీ వైపు వస్తున్నారు. ద ఎంపరర్ తను తీసుకున్న నిర్ణయాలకు గట్టిగా తీసుకుంటారు, బయటకు అందరికీ చూపిస్తారు నేను స్టబన్ స్ట్రిక్ట్ అని. కానీ లోపల మీ కొరకు వెయిట్ చేస్తున్నారు. చూసారా, అవకాశాలు వస్తుంది, మీరే కమ్యూనికేషన్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా మిమ్మల్ని, అంటే అక్కడ సెకండ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి 100%. నేను అక్కడ కూడా చెప్పాను, అది చూసి మిమ్మల్ని ఒక హ్యాండ్లో అంటే గ్రాబింగ్ చేసుకోవాలి. అంటే ఎలా చెప్పాలి, ఆక్యుపై అని కాదు, మిమ్మల్ని అంటే ఎలా అయినా సరే ట్యాకిల్ చేయాలి, అంటే మన అనుసంధానంలో పెట్టుకోవాలంటారే అలా చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. మీ కొరకు వెయిట్ చేస్తున్నారు 100%. ఇది సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ ఇది ఉందండి అక్కడ. ఇక్కడ చూసారా 2 కరెక్ట్గా ఉన్నాయి. ఇంకోటి చేతిలో పట్టుకున్నా అంటే మీతో కమ్యూనికేషన్ అయ్యి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని తన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అంటే మీ పైన తన పెత్తనం చెలాయించాలి, అలా అంటే గ్రిప్పింగ్లో పెట్టుకోవాలి అనే దాంట్లో ఉన్నారు. కానీ బయటికి కనిపించట్లేదు స్ట్రిక్ట్గా. లేదు నాకు ఏం లేదు, నేను చాలా స్ట్రిక్ట్ స్టబన్ పర్సన్, నాకేం ఫరక్ పడదు ఏదైనా అన్నారు. కానీ లోపల మీ కొరకు తను వెయిట్ చేస్తున్నారు. మీ కమ్యూనికేషన్ మీరే చేస్తారని వెయిట్ చేస్తున్నారు. కానీ తనే వస్తారండి, షూర్గా వస్తారు. అక్కడ వీడియోస్ ఉంది. ప్లస్ మనకు ఇక్కడ చూసారా బాటమ్ ఆఫ్ ఎ డెక్ అండి, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అక్కడ అన్నీ ఉన్నాయండి. ఎంపరర్ అంటే అన్నీ ఉన్నాయి. కానీ తనకు మనశ్శాంతి లేదు, మనస్తృప్తి లేదు మీతోనే. ఇగో మిమ్మల్ని తను ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. మిమ్మల్ని మీరు ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే అన్నీ ఉన్న సర్వగుణ సంపన్న అనుకుంటున్నారు, మీతోనే సెలబ్రేషన్ అనుకుంటున్నారండి.
అంటే పెళ్ళి, ఎంగేజ్మెంట్, ఎవ్రీథింగ్ తను ఆలోచిస్తున్నారు. కానీ తన లైఫ్లో ఇంకో క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇంకో ఆవిడ కూడా ఉంది. అంటే థర్డ్ పార్టీ. ఇక్కడ మీరు పెళ్ళైతే అలా ఆలోచించాలి, కాకపోతే ఫ్యామిలీ ఆలోచించాలండి. ఇంకో విధంగా ఆలోచించొద్దు థర్డ్ పార్టీ అని. ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ వచ్చి మాత్రం చూసారా, తను మీ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక డామినేట్ క్యారెక్టర్ అనమాట. తను ఉంది, తన లైఫ్లో ఉంది. మీలో మాత్రం తను 9 ఆఫ్ పెంటికల్స్, ఒక సర్వగుణ సంపన్న, మంచి సాఫ్ట్ నేచర్, ఏమీ తక్కువ లేదు అలా భావిస్తున్నారు. కానీ లైఫ్లో ఒక స్టబన్ స్ట్రిక్ట్ పర్సన్ ఉన్నారు షూర్గా. కానీ తను మీ కొరకే, మీతోనే సెలబ్రేషన్, ఎవ్రీథింగ్ మీతోనే ఉంటే సంతోషం అని అనుకుంటున్నారండి. ఇదండి ఎనర్జీ వచ్చేసి మీ పార్ట్నర్ది ప్రస్తుతం ఎనర్జీ అదండి. ఇక్కడ కూడా మనకి చెప్పాను కదా, సేమ్ టు సేమ్ ఆ డెక్ నుండి ఈ డెక్ నుండి సెలబ్రేషన్ కార్డ్స్ వచ్చాయి. ప్లస్ ఆ డెక్ నుండి ఈ డెక్ నుండి చూడండి, ఇక్కడ కూడా వాండ్స్ అంటే ఈ రెండు కార్డ్స్ మోస్ట్లీ ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేదు, అక్కడ ఏదో భారంగా ఉన్నట్టే చూపిస్తున్నాయండి. సో ఇది వచ్చండి మీ పార్ట్నర్ ఎనర్జీ. చాలా బాగుంది, చాలా చేంజెస్ వచ్చాయండి మీ పార్ట్నర్లో. ముందు మీ వైపు రాబోతున్నారు. మేబీ ఒక 8 డేస్లో ఆర్ 8 వీక్స్లో వస్తుందండి షూర్గా. మీ ఎనర్జీస్ని బట్టి అది మోస్ట్లీ 8 అవర్స్ 8 డేస్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నరు మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు చూసేసామండి. మీ పార్ట్నర్ని పంచుకోండి, ఓకేనా. బాగున్నాయండి. వచ్చినప్పుడు కూడా ఇప్పుడు రావడం వెళ్ళడం అలా ఉండదు. తనకు ఒక స్ట్రెంత్ వచ్చిందండి, ఒక లోపల నుండి ఒక పవర్ వచ్చింది. కమ్యూనికేషన్ వస్తే కూడా ఇప్పుడు మీరు స్టేబుల్గా ఉంటారు. మీ ఎనర్జీస్ తన ఎనర్జీస్ ఈక్వల్గా ఉన్నాయండి. ఈక్వల్గా ఉన్నప్పుడే ఇలా వస్తాయి కార్డ్స్. మీకు ఆ యూనివర్సల్ ద్వారా కూడా మీకు మంచి లెసన్స్, మీరు ఎలా ఉండాలి, తను ఎలా ఉండాలి, అంటే మధ్యలో మళ్ళీ గ్యాప్ అది రాకుండా, మనస్పర్ధలు రాకుండా ఎలా మెలుక్కోవాలని ఒక జ్ఞానోదయం అయ్యిందండి. సో ఇప్పుడు వస్తే కూడా మళ్ళీ వెళ్ళడం అలా ఉండదు. అంటే మీరిద్దరు ఎలా ఉండాలా అనేది మీ ఇద్దరికి మెంటాలిటీగా ఆ యూనివర్సల్ మీకు ఆ నాలెడ్జ్ని ఇచ్చిందండి షూర్. అది అందుకే అంత పవర్ఫుల్గా వచ్చాయి కార్డ్స్ కూడా. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్. ఐ నౌ వాజ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. నేను నీకు ఇచ్చిన పెయిన్ని నయం చేసేస్తాను అంటున్నారు. అదే ఇక దూరంగా ఉండి ఏదో మాటలు, స్టబన్ పర్సన్, ఈగో పర్సన్ కదా, మాటలు కూడా రఫ్గా మాట్లాడేస్తారండి, చాలా రఫ్గా ఉంటారు. ఐ రీప్లే యువర్ కన్వర్సేషన్ ఓవర్ అండ్ ఓవర్. అంటే మీ ఇద్దరి మధ్యలో ఆయన కన్వర్సేషను పదే ఓవర్ అండ్ ఓవర్ మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి అంటున్నారు. వస్తాయి మరి, గుర్తుకు రావాలి కదా. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్లో చెప్పానా నేను. ఇక్కడ మీకు ఆ మధ్యలో మీకు గ్యాప్ ఇచ్చేసి హెర్వెంట్ ఒక గురువు ద్వారా ఆ యూనివర్సల్ ఒక సమ్ లెసన్స్ నేర్పించిందన్నాను. చూసారా ఎలా వస్తున్నాయి. ఆ హీలింగ్ అంటే అదే అండి. మనకు ఒక యూనివర్సల్ ఎవరినో ఒకరిని పంపించో, ఏ వీడియో ద్వారానో దానో ఒక లెసన్స్ అనేది వాళ్ళకి నేర్పిస్తుంది. అందుకే అంటున్నా, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ అంటే ఇవన్నీ ఎనర్జీస్ కార్డ్స్కి రెజ్యూమేట్గా అలా వస్తున్నాయి చూడండి. హీల్ అవుతున్నాను. కొంతమంది అయ్యారు, కొంతమంది అవుతున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. ఎవరి ఎనర్జీస్ని బట్టి అలా ఉంటుందండి. మీకు ఎలా రెజ్యూమేట్ అయితే అలా తీసుకోవాలి. బట్ రీడింగ్ అంతా అవుతుంది, అయ్యింది కొంతమందికి అలా ఉంటుంది. ఐ వాంట్ బీ మోర్ దెన్ ఫ్రెండ్స్. అంటే మేబీ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్ కన్నా నేను ఎక్కువగా ఉండాలనుకుంటున్నాను నీతో, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మనం ఇద్దరం అంటున్నారు. ఐ హెడ్ యూ వేర్ టు యంగ్. మనం ఇద్దరము మాట్లాడినప్పుడైనా ఎప్పుడైనా ఇద్దరము యంగ్గానే అనిపిస్తుంది అంటున్నారు. ఆ సోల్ అలాగే ఉంటుందండి, ఏజ్తో ప్రమేయం లేదు సోల్కి. సోల్ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది, సోల్కు ఏజ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. అసలు నీతో ఆలోచించి అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను, నాకు అసలు నిద్ర కూడా రావట్లేదు అంటున్నాను. అలాగే ఉంటుంది. ది టైమింగ్స్ జస్ట్ వాంట్స్ రైట్ ఫర్ అస్. అదే అన్నాను కదా, కమ్యూనికేషన్ రాబోతుంది, స్ట్రెంత్ వస్తుంది. మనకు స్టార్టింగ్ కార్డే వచ్చింది చూడండి, స్పీడప్గా రాబోతున్నారని. ది టైమింగ్ జస్ట్ వాంట్స్, అదే ఇప్పుడు కరెక్ట్ టైం అనుకుంటున్నాను, అందుకే నీ వైపు వస్తాను.
రాబోతున్నారు. అదే దాని కార్డ్ మీనింగ్ అని. ఐ కుడ్ నాట్ లెట్ యూ గాట్ క్లోజ్ టు మీ. నేను ఆ మధ్యలో ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేనే వాంటెడ్లీ దూరం పెట్టాను అంటున్నారు. వన్ మోర్ కార్డ్ అండి, లాస్ట్ కార్డ్. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. చూసారా, ఇదంతా నేను అంతే ఇంత స్టబను, బాగా స్ట్రిక్ట్ పర్సను, ఈగోయిస్ట్, చాలా రఫ్గా మాట్లాడతారన్నానే అవన్నిటికీ అంటే ఇప్పుడు స్ట్రెంత్ వచ్చింది, రియలైజ్ అయ్యారు ఎలా ఉండాలి ఏంటని. అందుకే ఆ వాడు అంటున్నారు. కాకపోతే అనేవారు కారు, చాలా చాలా ఈగో పర్సన్ తను, అంటే స్ట్రిక్ట్. ఎలా అంటే బీ స్ట్రిక్ట్, ఆల్రెడీ చెప్పాను కదా. సో అందుకే అంటున్నారు ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది చూసుకొని ఆ మెసేజ్ వచ్చింది. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. నన్ను ఒకరోజు నువ్వు క్షమిస్తావని అనుకుంటున్నాను. అంటే నీతో నేను చాలా రూడ్గా ప్రవర్తించాను, రూడ్గా మాట్లాడాను కాబట్టి నువ్వు నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అంటున్నారు. చూసారా ఎలా రేజు నీట్గా వచ్చాయో. ఓకే అండి, ఈ సిచ్యువేషన్లో బాబా మనకు ఏ మెసేజ్ ఇస్తారో ఒకసారి ఈ ఒరాకిల్ దగ్గర నుండి చూసేద్దామని. ఓన్లీ వన్ కార్డ్, ఓకేనా. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు అంతా వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందండి. అంటే అక్కడ సఫర్ కావడము, ఈ కాళ్ళలో ఒక్కటి కూడా సఫర్ అయ్యి అక్కడ బంధించేసినట్టు అలా ఎక్కడ రాలేదండి. ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు. రావాలనే ఉంది, వస్తారు. అలా ఉంది మొత్తం గతాన్ని అంతా మర్చిపోయి ఆ స్ట్రెంత్ వచ్చిందండి. చాలా బాగుంది. ఎక్కడ కుంగిపోతున్నట్టు బాధపడినట్టు లేదు. యూనివర్సల్ అలా చేస్తుందండి అంతే. ఓకే, జై సాయిరామ్. మొక్కులు వాగ్దానాలు, మీరు మీ పరివారములు చేసిన మొక్కులు వాగ్దానాలను నెరవేర్చుము. అంటే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారంటే కొన్ని మనము మొక్కినప్పుడు అంటే ఎవరు బిలీవ్ చేస్తే వాళ్ళకి చెప్తున్నానండి. మన మెంటాలిటీని బట్టి ఉంటుంది అది. అందరూ యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు, ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోవాలి. ఇదంతా జనరల్ రీడింగ్ అండి, ఓకేనా. బాబా ఏమంటున్నారంటే మొక్కులు వాగ్దానాలు అంటే మనము ఒకరికి, దేవుడికే కాదండి, ఒకరికి మనం ఒక ప్రామిస్ చేసినప్పుడు, ఒక మాట అన్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలండి. కాకపోతే అవి మనకు ఆ కర్మ మనతో ముడిపడే ఉంటుంది. ప్రతి ఒక్కటి అంతే అండి. అందుకే బాబా చెప్తున్నారు, మీరు ఏదైనా మొక్కులు ఎవరికైనా వాగ్దానం ఇచ్చినప్పుడు, ప్రామిస్ చేసినప్పుడు అది కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేయకపోతే అవి గడ్జెస్లా మనకు ఏ పనిలో అయినా ఏమైనా ఆటంకాలు వస్తుంటాయండి. స్టక్. ఇప్పుడు మనం ఎక్కడైనా రోడ్ పైన వెళ్తే సాఫీగా రోడ్ ఉంటే ఫ్లైఓవర్ పైన ఎంత నీట్గా వెళ్తుంది వెహికల్. కాకపోతే ఆ రోడ్ మధ్యలో గట్లుంటే వెహికల్ ఎలా పైకి కిందికి ఎలా వెళ్తుందో అలా అవుతుందంట మన లైఫ్లో కూడా. అందుకే ఎవరికి ప్రామిస్ చేసినా, మొక్కుబడులు ఉన్నా తీర్చేసుకోవాలి, అంటే వాళ్ళని కంప్లీట్ చేసేసేయాలి. కాకపోతే మన లైఫ్లో అవి ఆటంకాలుగా మనకు స్టక్అప్ చేస్తాయి. ఒక వర్క్ క్లియర్ కాకుండా వెహికల్ సాఫీగా వెళ్తే ఎలా ఉంటుంది, మధ్యలో బ్రేక్స్ వస్తే ఎలా ఉంటుందో అలా అవుతుంది మన లైఫ్. అది నిజం అది. అందుకే ఎవరితో ఏ ప్రామిస్లు కానీ ఏది ఊరికనే తీసుకోవద్దంటానే అదే అనమాట ఇది మీనింగ్. ఊరికనే ఏది తీసుకోవద్దు, ఎవరికి రుణపడి ఉండొద్దు. మనం క్లియర్ కట్ ఉండాలి, ఏదైనా తీసుకున్నా వేసేసాలి. ఈవెన్ మనం టెంపుల్కి వెళ్ళినా అక్కడ మనం దక్షిణ ఇస్తామే, ఆ ఫంక్షన్కి వెళ్తే కూడా ఏదైనా గిఫ్ట్ ఇచ్చే తింటాం. మనం ఊరికనే తినం. అంటే మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళ కర్మ మన వరకు రావద్దు. క్లియర్ కట్. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళిన పళ్ళో ఫ్లవర్ బుకేసో తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ మనకు రావద్దు, మనం వాళ్ళకు రుణపడి ఉండొద్దు. ఎవ్రీథింగ్ మీరు చూడండి, ఫస్ట్ నుండి మన సాంప్రదాయంలో అలాగే పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గిఫ్ట్ పట్టుకెళ్ళడం, ఏవో పళ్ళో పూలో ఎనీథింగ్ తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ మనకు రావద్దు, మనం రుణపడి ఉండొద్దు, మన లైఫ్లో ఆ గడ్జెస్ ఉండొద్దు. సో ఇదండి, దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ అండి. లైక్ ఖచ్చితంగా చేయాలండి అందరూ, మీకు నచ్చిన వాళ్ళే, ఓకేనా. ప్లస్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చండి. థ్యాంక్స్ అలాట్ అండి. నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు, నన్ను మోటివేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. బాయ్ అండి. రాధే 996 అండి. థ్యాంక్ యూ.